దాదాపు హీరోతో సరిసమానమైన పాత్రలు డామినేట్ చేసి సీన్లో డామినేట్ చేసే క్యారెక్టర్స్ మీవి. సీనియర్ హీరోల రాజకీయాలు ఏ విధంగా ఉండేవి అప్పట్లో? హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తక్కువ ఆ రోజుల్లో. హీరోయిన్ ఈక్వల్ ప్రామినెన్స్ క్యారెక్టర్సే ఎక్కువ. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అది ఇంచుమించు నాతోనే స్టార్ట్ అయింది. ఆ గొడవలప్పుడు వాళ్ళని కాదని చెప్పేసి నేను కొత్త హీరోల్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు మీరే. అప్పుడేమైంది, ఇక జమున మీదే మనం సబ్జెక్ట్ రన్ చేయొచ్చు, ఒక జమునతో సినిమా ఆడుతుంది 100 days అన్న లెవెల్ వచ్చేసింది ఇండస్ట్రీలో. అప్పట్లో మీకు ఒక ప్రముఖ హీరోకి మధ్య చిన్న గొడవ అయింది అని అంటూ ఉంటారు. ఇద్దరు హీరోలతో గొడవ అయింది మీకు? సరే, వాళ్ళు ఎలిగేషన్స్ ఏదో లేట్గా వస్తుంది, పొగరబోతు, గర్వం, కాలు మీద కాలు వేసుకుంటుంది, సిగరెట్ పొగ ఉంటుంది అని ఇలాంటి ఎలిగేషన్స్ ఏవో పెట్టారు. అప్పటికి ఏంటంటే ఇండస్ట్రీలో నా పరిస్థితి టాప్ ర్యాంక్లో ఉన్న ఒక లెవెల్లో కొన్ని పిక్చర్లలో హీరోని కూడా డామినేట్ చేసే సందర్భాలు కూడా వచ్చాయి, చేశాను కూడా. సో అట్లాంటివన్నీ మరి కొందరికి వాళ్ళ ఈగోయిజం, మగవాడి ఈగోయిజం దెబ్బతిన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఎలిగేషన్స్ పెట్టడం చేయడం ఇలాంటివి జరిగినాయి. దీంతో మరి నాతో యాక్ట్ చేయను అని చెప్పేశారు అని ఇద్దరు హీరోలు మాట్లాడుకుని మిమ్మల్ని పక్కకి పెట్టేద్దాం, నెట్టేద్దాం అన్న సంభాషణ జరిగిందని కూడా ఇప్పుడు చెప్తుంటే మా తరం వారికి తెలిసే అవకాశం లేదు, ఎవరిని చదవడం వినడమే తప్ప. అప్పట్లో కానీ ఒక ప్రముఖ హీరో ఒక రాయేసే ప్రయత్నం కూడా చేశారు మీ వైపు అని కూడా అంటుంటారు. అది సొసైటీలో కానీ సినిమా రంగంలో కానీ ఎక్కడైనా ఒక స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ పురుష అహంకారం అనేది దెబ్బతింది. కానీ నిజంగా జరిగిందండి, మీకు బాధ కలిగించి ఉంటుంది కదా సంఘటన? చాలా బాధ కలిగింది. మొదటి నుంచి మేము భానుమతి గారి మైండ్లో పెట్టుకొని వచ్చాం కదా, అది నాకు పట్టుదల. ఏంటి, ఏ సినిమాలో ఉంటే మాత్రం తన స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎందుకు కోల్పోవాలి, తన ఆత్మాభిమానం ఎందుకు నిలబెట్టుకోకూడదు, దానికోసం పోరాటం. 4 సంవత్సరాలు ఒకళ్ళకిద్దరు బాయ్కాట్ చేశారు. సరే, నేనేమి పత్రికలకి ఎక్కలేదు, ఓకే, దానికి ఇన్నర్ కారణాలేవో ఆ వ్యక్తికి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నిజంగా సినిమా పరిశ్రమలో ఇటువంటి సంఘటన ఎవరికి జరగలేదు, జరగకూడదు, జరగబోదు అని ఆశిస్తున్నాను. తర్వాత మధ్యవర్తిత్వం వహించి ఒకరు వచ్చి కేవీ రెడ్డి గారు చక్రపాణి గారు కలిసి మధ్యవర్తిత్వం వహించి రాజీ చేయాలని చూశారు. కానీ అక్కడ కూడా రాజీలో కూడా కొంత ఇబ్బందికరంగా ఏదో తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా చెప్తే, క్షమాపణ చెప్పాల్సిన తప్పు నేను చేయలేదు, నేను నిజంగా ట్రబుల్సమ్ అయితే ప్రొడ్యూసర్ తీసి పారేస్తారు, మీకెందుకు బాగా. ఒక్కొక్క కంపెనీలో 14 పిక్చర్లు చేస్తే నేను ట్రబుల్సమ్ అయితే వాళ్ళే తీసి పారేస్తారు. భానుమతి గారిని తీసేలా నిస్సమ్మలో అంతే. కళాభారతి శ్రీమతి జమున గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ స్వప్న. మాకు చాలా ఆనందంగా ఎందుకుందంటే సత్యభామిని కూర్చుని చూస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తే. ఇవాళ సత్యభామ ఎక్కువ కూర్చోదు, నుంచునే ఉంటుందా? సో అంత బిజీ జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని భాషల్లో అంతగా రాణించారు మీరు. ఒక నటీమణిగా, ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా జీవితం ఎంత తమాషాగా చూస్తూ ఉండగానే 75 ఏళ్ళు వచ్చేసాయా, ఇంత జీవితాన్ని చూసామా, ఇందులో ఎంత సక్సెస్ని, ఎంత విజయవంత జీవితాన్ని గడిపాను అన్నది ఒకసారి తలుచుకుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా నాన్నగారు పసుపు, టొబాకో ఎక్స్పోర్ట్ చేసేవారు. అసలు నేను పుట్టింది హంపి నగరం. అందుకే నాకు ఆ రోజుల్లో సినిమాలోకి వచ్చిన కొత్తల్లో నాకు పేరు ఉండేది, హంపి సుందరి అని. ఆంధ్ర నర్గిసు. పుట్టిల్లు చిత్రంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి నాకు. ఐఎమ్ ది యంగెస్ట్ హీరోయిన్ దోస్ యాజ్ ఏ హీరోయిన్ ఫస్ట్ పిక్చర్లో. అప్పుడు బాగా సన్నగా పొడుగు ఫేసు, ముక్కు కూడా సన్నగా కనిపించేది.
దాంతో ఆంధ్ర నగీస్ అనేవాళ్ళు. చిన్నతనం నుంచి లలిత కళలు, డాన్సులు, పాటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అదే టైంలో స్కూల్ డ్రామాస్ వేయడం, ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి, అప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ ప్రజానాట్య మండలి మా భూమి నాటకంలో ఒక 5-6 సార్లు వేశాను. అందులోనే స్వయంగా పాడుకోవడం. తర్వాత ఖిల్జీ రాజపట్నం, తర్వాత ఖిల్జీ రాజపట్నంలో ఒక డాన్స్, అది జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి శిష్యరికం అక్కడ మొదలైంది. జగ్గయ్య గారు దుగ్గరాల్లో కొన్నాళ్ళే స్కూల్ టీచర్గా పనిచేశారు. అట్లాగా చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. మా అమ్మగారు మంచి హరికథ ఆర్టిస్ట్. అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ తొడ మీద పెట్టి ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి టపా టపా కొట్టేది మా అమ్మ. అట్లాగా సంగీత జ్ఞానం ఉన్నది. తర్వాత సినిమాల్లోకి వచ్చాక వీణ కూడా నేర్చుకున్నా. అందుకే మా గోపిలో కానీ మిగతా పిక్చర్స్లో అడుగుజాడల్లో వీణ వాయించేటప్పుడు మీరు కరెక్ట్గా వాయిస్తారు. అలా కొందరికి ఏంటంటే ఇది ఈ చెయ్యి కదులుతుంది, వేళ్ళు కదలవు. అట్లా కాకుండా తాళం ఇటువంటివన్నీ మ్యాచింగ్గా వాయించేది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి అధ్యక్షులు. ఆయనే ఈ పుట్టిల్లు సినిమా తీస్తున్నారు. దానికోసం కొత్త మక్కాల్ని పరిచయం చేద్దాం అని చెప్పి దుగ్గరాల, అప్పుడే ఎవరో చెప్పారు, దుగ్గరాల్లో జమున అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. తర్వాత రాజమండ్రి పిలిపించి ముందు పాట పాడమ్మా అన్నారు. ఓ గొంతెత్తి మామూలులో పాటే పాడేసా. దాంతో మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. అక్కడ పుట్టిల్లు షూటింగ్ ప్రారంభించారనమాట. అసలు న్యాయంగా ఆలోచిస్తే పుట్టిల్లు నాది మొదటి చిత్రం, రిలీజ్ అయిన చిత్రం. యాక్చువల్గా రామానంద్ సాగర్ అని చెప్పి బివి రామానందం, ఆయన జానపద చిత్రం తీస్తున్నారు, జయ వీర భేతాళ అని. మొదటి వేషం అయితే అది. గుమ్మడి గారు హీరో. అప్పట్లో అమ్మాయిలని, ఇంటి అమ్మాయిలని పంపించడం నటన వైపు మంచిది కాదని అభిప్రాయం ఉండేదా సమాజంలో? ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. 40 ఏళ్ల నట జీవితంలో సినిమా పరిశ్రమలో ఎంత గౌరవం ఇస్తారు. అవతల వాళ్ళ లీక్ ఉంది అంటే మాత్రం ఏదో డిఎల్ నారాయణ గారు చెప్తూ ఉండేవారు, మంచిదాని జోలికి అడ్డారట. అది ఆ రకంగా ఏమంటూనే వదిలిపెట్టారట. ఓపెన్గా అందరికీ తెలిసే విధంగానే ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఓపెన్ కాదు. మంచి నిర్మాతలు ఆ రోజుల్లో చక్కటి పిక్చర్లు తీయడం, ఒక నిర్మాతగా ఆర్టిస్టులకి గౌరవం ఇవ్వడం, గౌరవం పుచ్చుకోవడం. మరి అప్పట్లో ఊరి ప్రయాణాలు ఉండేవి, నటులంటే షూటింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. మీ వెంట ఎవరు వెళ్ళేవారండి? మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవారు. వెంట వెళ్ళి నాకు డ్రగ్స్ వేయడానికి దానికి పర్సనల్గా ఒక చిన్న అమ్మాయిని కూడా పెట్టుకున్నాను. మా వాళ్ళకి ఎంత చారేస్తామంటే మేకప్ వేసేటప్పుడు మా నాన్నగారు అమ్మ కూర్చోవాలి, డ్రెస్ వేసేటప్పుడు మా అమ్మగారు అక్కడ నిల్చునేవారు. ఈ టైలర్ ఇక్కడ పట్టుకుంటే ఒకసారి పట్టుమని కొట్టే, నువ్వు జాకెట్ లోపల ఎందుకు వేళ్ళు పెడతావు అని. అమ్మ ఇంకా తెక్కడం అన్నాడు. ఆ తెక్కడం ఏంటో ఆవిడికి చెప్పు, ఆవిడ కుడుతుంది, ఆవిడని ఎందుకు పెట్టుకున్నాను నేను, లేడీస్ నువ్వు చేయబెడితే కొడతాను. తమాషా ఏంటంటే గుండమ్మ కథ కోసం రాజీ చేశారు చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు వాళ్ళు. కానీ నన్ను వెంటనే బుక్ చేసింది రామారావు గారు, గులేబక్ కావాలి. షూటింగ్ అది స్టార్ట్ అయిపోయింది. నన్ను దోచుకుందు అటేనా ఫస్ట్ పాపం నారాయణ రెడ్డి గారి మొదటి పాట చిత్రం. ఇక్కడ రామారావు గారి గురించి నా అభిప్రాయం చెప్తాను. ఆయన కేవలం ఒక మహానటుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఆయన సృష్టించినటువంటి ఒక సంచలనం. మామూలుగా ఏదో కృష్ణుడు, రాముడు ఇట్లాంటివి వేయడం చాలా సహజం, కానీ ఈ దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, అన్నిటికంటే బృహన్నల లాంటి క్యారెక్టర్ వేయడం అంటే చాలా సాహసోపేతమైన విషయం. మా తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంత గొప్ప గొప్ప కళాకారులతో
వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఎన్ని పాత్రలు మీరు అన్ని రకాలు వేసినా ఒక పాత్ర మాత్రం జమున గారు వేస్తేనే జనం స్వీకరించారు. ఎంతవరకు తిరుగులేని విషయం అంటే అది మహానటి సావిత్రి గారు కూడా అదే పాత్ర వేస్తే అయినా కూడా జమున గారే సత్యభామ అన్నారు. ఎలా తెచ్చుకున్నారు ఆ పేరు? దానికోసం ప్రత్యేక కృషి. అంటే సత్యభామ ఎలా ఉంటుందో ఎవరు చూడలేదు, మిమ్మల్ని చూసే అర్థమైంది ఇలా ఉండుంటుంది కాబోసని. నా ఉద్దేశంలో సత్యభామ మనస్తత్వం ఇంచుమించు జమున పర్సనల్ మనస్తత్వం ఒకటిగా ఉందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సత్యభామకి ఒక రిచ్నెస్, ఫేస్లో రిచ్నెస్ ఓవర్ చేయక్కర్లే. ఈ కాల్తో ఇలా అండం అది మీరే. అదే చెప్పబోతున్నా. ఆ మేరజాలగలడ సాంగ్ తీస్తున్నప్పుడు ఓ ట్రాలీ షాట్ వేశారు. మేరజాలగలడ అసమానం నడుమిచ్చేయి ఇట్లా అండమే. అందులో నేనేం చేశానంటే ట్రాలీ ముందుకి వెనక్కి వెళ్తుంటే సార్ కామేశ్వరరావు గారి దగ్గర ఒక రిక్వెస్ట్ చేసి, సార్ అస్తమానం ఇలాగే వేలంటే బాగుండదేమో, ఈ కాలుతో ఇట్లా గిరిగి ఇస్తాను, ఈ కాలు మీద నుంచి టిల్టప్ చేసి కెమెరా బ్యాక్ వెళ్తే బాగుంటుందేమో, అది చూడండి ఒకసారి చేసి చూపి చెయ్యమ్మా అన్నారు. మేరజాలగలడని ఆ కాలు అంటే ఎడం కాలుతో ఒక గీత గీసినా కూడా కృష్ణుడు జవదత్తు. అలాగే ఒక సజెషన్ ఇస్తే ఆయన ఎంత స్పోర్టివ్గా తీసుకోవడమే కాకుండా మరి ఈ రోజున ఆ కాలునే మెచ్చుకుంటున్నారు అందరూ. ఏమి సత్యభామ కాలుతో గిరిగిస్తే కూడా దాటడు కృష్ణుడు. కానీ ఏదేమైనా అప్పట్లో మీరు తిరుగులేని అందం. మరి చాలా మంది మీ మీద మనసు పారేసుకున్న వారు ఉండుంటారు. సహజమని సమర్థించే ఇండస్ట్రీ వారు కూడా చూసారు. అంటే వారితో మాట్లాడినప్పుడు కూడా సహజం ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు స్పందన కలగకుండా ఉంటుంది అనేసి. కానీ మీరు మాత్రం గీత గీసి అందరినీ దూరం ఉంచేసారు. ఉంటుంది ప్రతి ఇప్పుడు ఆ గ్లామర్ అనేది లేకపోతే డ్రీమ్ గర్ల్ కదా, అబ్బో జమున్ లాంటి పెళ్ళాం దొరికితే బాగుండే, అనుకునేవారు అందమైన అమ్మాయి దొరికితే బాగుండే అని. ఆ డ్రీమ్ గర్ల్ అందము యాక్టింగు అది లేకపోతే మరి ఇన్ని సంవత్సరాలు ఒక కళాకారిణిగా ఒక జమునే కాదు ఎవరి మీద అయినా అభిప్రాయం కలుగుతుంది. సో ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పుట్టిల్లు చిత్రంలో అవుట్ అండ్ అవుట్ నిజంగా మాట్లాడితే అంత చిన్న వయసులో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అప్పుడు ఏంటంటే నాకు వాయిస్ కల్చర్ లేదు. అత్తయ్య నన్ను కొట్టకత్తయ్య, అత్తయ్య పట్టుకో అనేది. అది అన్ఫార్చునేట్గా చిత్రం డబ్బాలు వెనక పంపించేశారు. ఆడకపోతే ఇంకేముంటుంది, వెళ్ళిపోదామని మూటముళ్ళ సర్ది మేము దుగ్రాలో వచ్చేసాం. అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు సినిమా తీస్తున్నారు, జమునని సెకండ్ హీరోయిన్గా వేద్దాము అని చెప్పి కబురు పెట్టారు. జానకి రామారావు గారు హీరోయిన్. సో అది ఒప్పుకున్నాం. అది అట్లా ఫ్లాప్ అయింది. ఆ పాత్ర తలుచుకున్నప్పుడు రాణి మాలినీదేవి గొప్ప క్యారెక్టర్ అది. ఆ వేషం చూశాక చాలామందికి లేడీస్కి ముఖ్యంగా మోసగించబడ్డ స్త్రీలు ఒక కరేజ్ ఇచ్చింది. ఎస్ మనం జీవించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, ఎదురు తిరగాలి, నన్ను మోసం చేశారు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలి అని ఒక ఉద్రేకం లేడీస్లో కలిగింది ఆ పాత్ర ద్వారా. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని నేను ఇమిటేట్ చేయలే. మీ స్టైల్ మీదే. ఒక్కసారి మాత్రం ఈ రాణి మాలినీదేవిలో ఒక పెద్ద తమిళ హీరోని కాపీ కొట్టా. శివాజీ గణేశనా? ఆ మెట్ల మీద నుంచి గ్లౌజ్ తీస్తూ వీళ్ళంతా వర్కర్స్ వస్తారు, వచ్చి వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ అది ఇది రాణి మాలినీదేవి డౌన్ అంటున్నప్పుడు ఓకే ఎస్ అని ఆ గ్లౌజ్ తీస్తూ అచ్చం శివాజీ స్టైల్ ఇలా నడక కానీ ఇలా చూడడం, అది తీయడం, అక్కడ మాత్రం కంప్లీట్గా సీన్ అంతా శివాజీని